రాష్ట్ర వ్యాప్తంగా ఎండాకాలం ప్రారంభంలోనే బాణుడు బగబగమంటున్నాడు. దీనితో ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలే ఎన్నికలు సైతం ఈ ఎండాకాలంలో వచ్చేసరికి ప్రజల కోసం అధికారులు ఉచిత చలివేంద్రంను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో వేసవి ప్రారంభంలోనే బాణుడు బగ్గుమంటున్నాడు. పగలు ఎండ, రాత్రిపూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత నిప్పుల గుండంలా పెరిగిపోతుంది. ప్రజలు ఎండ తీవ్రత తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, శీతల పానీయాల వైపుకు పరుగులు తీస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటలు అయ్యిందంటే జన సంచారం లేక చాలా రోడ్లన్నీ చాలా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం జిల్లాలో అధికారులు వెంటనే స్పందించి ఉచిత చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సేవలకు కోరుచున్నారు. ప్రస్తుతం మట్టి కుండలకు, ఏసీలకు, కూలర్లకు మార్కెట్లో భలే గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా దొరికినంత దోచుకుంటున్నారు వర్తకులు. అయితే జిల్లాలో ఇప్పటికే ఎండ తీవ్రతపై, వడదెబ్బపై అవగాహన కార్యక్రమాలు చేశారు. నాయకులు దూషించడం సరైన పద్ధతి కాదని, ఇకపై పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా వారు హితవు పలికారు. నమస్కారం. గిద్దలూరులో ప్రస్తుతం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 12 గంటలు దాటిన వెంటనే కూడా దాదాపు 95% ఎవరింటికి వాళ్ళు చేరుకోవడం జరుగుతూ ఉంది. ఎవరో అర్జెంటు పని మీద ఉండేవాళ్ళు తప్ప అటు ఇటు రావడం జరుగుతూ ఉంది. ఈ బస్సుల కోసం వేచి చూసేటువంటి యాత్రికుల కోసం మన ప్రభుత్వం, గిద్దలూరులో ఉండే కమిషనర్ అయినటువంటి వారు, మున్సిపాలిటీ వారు వెంటనే మంచినీరు ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా ఉండడానికి గతంలో ప్రభుత్వం మజ్జిగ కూడా అందజేశారు. ఈసారి కూడా అలా మజ్జిగ కూడా ఏర్పాటు చేసి చలివేంద్రాల దగ్గర అందజేయాలని కూడా కోరుకుంటున్నాము. ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి